ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 8th క్లాస్ తెలుగు ఎస్ఏ2 ఎగ్జామినేషన్కి సంబంధించి న్యూ మోడల్ పేపర్ని చూద్దాం. కీ షీట్తో పాటు ఈరోజు వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, తల్లిదండ్రుల వాత్సల్యం గొప్పది. సో వాత్సల్యం అనే వర్డ్కి అర్థం రాయాలి. సో దానికి ఆన్సర్ వచ్చేసి ప్రేమ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జీతం అనే వర్డ్ ఏదైతే ఉందో దానికి పర్యాయ పదాలు రాయాలి. సో జీతంకి వచ్చేసి వేతనం అనేది పర్యాయ పదం. నెక్స్ట్ ఓగిరం అనేటువంటి వర్డ్ కి వికృతి పదం రాయాలి. సో ఓగిరం అనేటువంటి వర్డ్ కి వికృతి పదం వచ్చేసి ఆహారం. నెక్స్ట్ దిక్కు అనే వర్డ్ కి నానార్థాలు రాయాలి. దిక్కు అనే వర్డ్ కి వచ్చేసి దిశా శరణం. నెక్స్ట్ చిత్తశుద్ధి లేకుండా ఏ పని చేసినా ఫలితం ఉండదు. చిత్తశుద్ధి అనే పదం ఏ సమాసము రాయాలి. సో ఇది వచ్చేసి మనకు బహువ్రీహి సమాసం. నెక్స్ట్ నీకంటే అంటే ఇక్కడ కంటే వలన అనేది ఏ విభక్తి ప్రత్యయమో చెప్పాలి, ఏ విభక్తికి చెందినదో మనం చెప్పాలి. సో వలనన్ కంటెన్ పట్టి అనేది ఏది పంచమి విభక్తి. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్, కింది వాటిలో ఛేదార్థక వాక్యం ఏది? ఛేదార్థక వాక్యం వచ్చేసి మన కింద వానలు కురిస్తే పంటలు పండుతాయి అన్నది మనకు ఛేదార్థక వాక్యం. నెక్స్ట్ 8th క్వశ్చన్, పులి వచ్చిందని చెట్టు ఎక్కిన రాకుమారుడికి చెట్టు పైన ఎలుగుబంటి కనిపించేసరికి చాలా భయపడ్డాడు. సో దీనికి ఒక సామెతని మనము పెట్టాలి. సో ముందు నుయ్యి వెనుక గొయ్యి అనేది ఒక సామెత అనేది కరెక్ట్ సూట్ అవుతుంది దానికి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాల్లో ఉపమాలంకారానికి చెందిన వాక్యాన్ని గుర్తించండి. సో ఉపమాలంకారానికి చెందిన వాక్యం ఏది అంటే, ఆమె ముఖం చంద్రబింబంలోనే ప్రకాశిస్తున్నది. నెక్స్ట్ వచ్చేసి, అందరికీ సహాయం చేసేవాడు గొప్పవాడు గదా. గొప్పవాడు ప్లస్ కదా అని దీన్ని రాస్తారు. సో గొప్పవాడు ప్లస్ కదా అని దీన్ని రాస్తారు. ఈ కా అనేది గాల మారింది. అంటే కచట తపలు కాకి గా అనేది మనకు మారింది. కచట తపలు సరళాలు మనకు పరుషాల్లాగా మారాయి కాబట్టి సరళాదేశ సంధి. మనకు పరుషాలు సరళాలుగా మారాయి కాబట్టి మనకి ఇది సరళ ఆదేశ సంధి. అంటే సరళాలు ఆదేశంగా వస్తాయి కాబట్టి సరళాదేశ సంధి. నెక్స్ట్, మనందరిది రైతు కుటుంబం. మన ప్లస్ అందరిది. నెక్స్ట్, మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, దేవుళ్ళను సృష్టించుకున్నాం. లాస్ట్ లో కున్నాం అని మనకు కంటిన్యూ అవుతూ వస్తుంది కాబట్టి ఇది అంత్యానుప్రాసాలంకారం. నెక్స్ట్, నేను చెప్పిన మాటలు వాడు వింటాడో వినడో అంటే ఏదో ఒక సందేహంతో తను చెప్తున్నట్టు ఉంది కాబట్టి ఇది సందేహార్థక వాక్యం. నెక్స్ట్, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తిని ఏమంటారు అంటే, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే వ్యక్తిని ఏమంటారంటే ఉత్తమ పురుషుడు. నెక్స్ట్, నా మిత్రుడు దూర ప్రాంతంలో నివసిస్తున్నాడు. నా మిత్రులు దూర ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ రెండు పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాల మధ్య జరిగిన సంధి ఏది అంటే లుల నల్ల సంధి. ఎందుకు అంటే ప్రాంతములో అయినా కానీ ప్రాంతాల్లో అయినా కానీ ప్రాంతము ప్లస్ లు రాస్తాం కదా, ప్రాంతములు లేదా ప్రాంతము ప్లస్ లా ప్రాంతాల కదా. సో అది లుల నల్ల సంధి. రైట్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇచ్చిన పద్యపాదం ఏది? పద్యపాదం యొక్క ఘన విభజన ఏమొస్తుంది అంటే ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ దీర్ఘం ఉంది. సో భజస ఎరత మన వస్తుంది. సో
సో అందులో వచ్చేసి మనకు భరణ భబరవ అనేది వస్తుంది. సో ఇక్కడ భ ర న భ భ ర వ భరణ భబ రవ. సో మీకు ఇక్కడ ఘన విభజన చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది అంటే జస్ట్ స్టార్టింగ్ లో ఒక 3 వర్డ్స్ చేయండి. ఏమొస్తుంది మనకు? గురువు లఘువు లఘువు. అంటే ఏంటి దీని మీనింగ్? భ అని మీనింగ్. సో భరణ భబరవ. భాతో స్టార్ట్ అయ్యేది ఏంటి మనకు? భరణ భబరవ. సో భరణ భబరవ అంటే ఉత్పలమాల. సో ఇక్కడ భరణ భబరవ ఎక్కడుంది? భరణ భబరవ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఆహా, ఆ నగరం ఎంత అందంగా ఉందో అని ఉంది కదా. సో ఇది ఎలా ఉంది? ఆశ్చర్యపోయేలాగా ఉంది. కాబట్టి ఇది ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైతుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో రైతుల దినోత్సవం వచ్చేసి డిసెంబర్ 23న మనకు జరుపుకుంటారు. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైతు బంధువు అని ఎవరిని అంటారు? రైతు బంధు అని మనకు చరణ్ సింగ్ ని అంటారు. నెక్స్ట్ దేశానికి వెన్నెముక ఎవరు? దేశానికి వెన్నెముక ఎవరు మనకు అంటే రైతు. నెక్స్ట్ విభాగం 2లో నెక్స్ట్ 21st క్వశ్చన్ చూసుకున్నట్లయితే జాతీయాల సహాయంతో మనం ఈ వాక్యాలను ఫిలప్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్, వీడి మొహానికి ఆ అమ్మాయి కాకి ముక్కుకి దొండపండులా ఉంది అని రాయాలి. నెక్స్ట్ మా నాన్నగారి కోసం నేను కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను అని రాయాలి. నెక్స్ట్ మా తమ్ముడు ఇంట్లో కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. నెక్స్ట్ ఎవరినో చూసి మనము పులిని చూసి నక్క వాత పెట్టుకునేటట్లు చేయకూడదు. రైట్. సో ఇవి మీరు ఇక్కడ జాతీయాలను ఫిలప్ చేయొచ్చు. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూసుకున్నట్లయితే పద్యం చదివి మనము జవాబులు రాయాలి. సో పద్యం ఫస్ట్, పై పద్యంలో ఎలాంటి సందేశం ఉంది? ఎలాంటి సందేశం ఉంది? ఇక్కడ మనకు దేశం గురించి మనకు సందేశం ఉంది. దేశంలో మన సైనికుల త్యాగ ఫలితము అదంతా మనకు ఈ పద్యంలో తెలియజేస్తున్నారు అని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ త్యాగమూర్తుల ఆశయం ఏమిటి? త్యాగమూర్తుల ఆశయం ఏమిటి? మనకి ఇక్కడ త్యాగమూర్తులు పవిత్ర మహాశయముల్ ఫలించుచో అంటే దేశం అనేది మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే ఒక త్యాగమూర్తుల ఆశయం. అది ఏమంటారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని నిరూపించే మహా ఆశయం. నెక్స్ట్ దేశం అంటే మనుషులని చెప్పిన వారు ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని చెప్పిన వాళ్ళు ఎవరు? గురజాడ అప్పారావు గారు. గురజాడ వారు మనకు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మనకు చెప్పారు. నెక్స్ట్ ఈ పద్యం రాసిన కవి ఎవరు? పై పద్యాన్ని రచించిన కవి ఎవరు? సో ఈ పద్యాన్ని రాసింది మనకు శ్రీశ్రీ గారు. నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు 23rd క్వశ్చన్, మీకు నచ్చిన దర్శనీయ స్థలాన్ని గురించి మీ సొంత మాటల్లో రాయండి. సో మీరు ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఇదే దర్శనీయ స్థలం కాదు, ఏదైనా దర్శనీయ స్థలం మీరు తీసుకొని మీరు ఆన్సర్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ కింది ఏదైనా ఒక నాట్యం గురించి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కింద మనకి నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా భరతనాట్యం అయితే మీకు ఇచ్చాను. సో మీరు ఏదన్నా కానీ యూజ్ చేసి మీరు రాయొచ్చు. ఈ 3లో ఏదన్నా కానీ రాయొచ్చు. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు దీన్ని యూజ్ చేసి ఈ సెంటెన్స్ని యూజ్ చేసి
ఏద ఏదైనా ఒక 4 క్వశ్చన్స్ని మనం తయారు చేయాలి. సో క్వశ్చన్ తయారు చేసేటప్పుడు లాస్ట్లో క్వశ్చన్ మార్క్ మర్చిపోకూడదు. సో ఇక్కడ చూసినట్లయితే వంగపండు ప్రసాదరావు గారు ఎవరు అన్నది రాస్తే ఇక్కడ ఒక క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ ఉత్తరాంధ్ర గద్దర్ అని గద్దర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు అని రాస్తే ఇక్కడ ఒక క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ 3 దశాబ్దాల పాటు ఎన్ని జానపదాలు రచించారు అని రాస్తే ఇక్కడ ఒక క్వశ్చన్ అయింది. నెక్స్ట్ పేద ప్రజలు గిరిజనులను లేదు లేదు ఇలా కాకుండా ఎవరిని చైతన్యపరిచారు వంగపండు ప్రసాదరావు గారు అని రాస్తే కూడా మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అవుతుంది. మొత్తంగా 4 క్వశ్చన్స్. నెక్స్ట్ వాక్యాలను అడిగిన విధంగా కర్మనిగా మార్చి రాయండి అని అడుగుతున్నాను. సో ఇక్కడ ఆమె పుస్తకం రాసింది అని ఉంది కదా. సో ఇక్కడ దీన్ని కర్మని వాక్యంగా మారిస్తే మనకు ఏమొస్తుందంటే ఆన్సర్ ఆమె చేత సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆమె చేత మంచి పుస్తకం రాయబడింది. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ అశోకుడి చేత చెట్లు నాటించబడ్డాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సో ఇది మన ఆన్సర్ అశోకుడు చెట్లు నాటించాడు అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విజ్ఞానం జ్ఞానాన్ని తొలగిస్తుంది, విద్య జ్ఞానాన్ని అజ్ఞానాన్ని ఇక్కడ సో ప్రింటింగ్ మిస్టేక్ పడిండొచ్చు. విద్య అజ్ఞానాన్ని తొలగిస్తుంది, విద్య జ్ఞానాన్ని ఇస్తుంది. సో దీన్ని ఎలా రాయాలి అంటే సంశ్లిష్ట వాక్యంగా విద్య జ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ఇస్తుంది. విద్య అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ఇస్తుంది. ఇక్కడ కామ పెట్టాలి, రైట్? ఈ విధంగా మనం రాయాలి. నెక్స్ట్ చక్రాన్ని కనుగొన్నారు, నిప్పును కనుగొన్నారు. దీన్ని ఎలా రాయాలి అంటే చక్రాన్ని నిప్పును కనుగొన్నారు అని రాయాలి. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏదన్నా ఒక పద్యం యొక్క కంప్లీట్ ఫుల్ చేసేయాలి. సో ఫస్ట్ మీకు ఇక్కడ 27లో ఏ చూపిస్తున్నాను, అందరూ కంప్లీట్ చేయాలి. క్వశ్చన్ చూడండి. మీ ప్రాంతాలలో జీవిస్తున్నటువంటి శ్రామికుల జీవన విధానాలను, వారి కష్టాలను మీ సొంత మాటల్లో రాయండి. సో ఇది మన 8th క్లాస్ తెలుగు న్యూ మోడల్ పేపర్. అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. రేపు అందరు ఎగ్జామ్ బాగా రాయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు రిప్లై దెమ్.